గురుభ్యో నమః. దేహము గల నాళ్ళన్నిట మోహార్ణవమీద నేల మునుగుచు ఇలా సత్సాహిత్య కవిగ జన్మము రాహిత్యము నర్చుకొందు రవినై సుకృతి. సుకృతవంతుడైన ఓ మానవ, నే వినిపించే ఈ నా మాట కొంచెం చెవిని పెట్టుము. ఆయువు ఉన్నంతకాలం ఈ సంసార సముద్రాన్ని ఆశాపాశాలతో తలమునకలై ఈదడం అనేది చాలా శ్రమతో కూడిన పని. కావున మంచి పద్య సాహిత్యాన్ని ఈ లోకానికి నిష్కామకర్ముడునై అందించి నేను ధరించిన ఈ మానవ జన్మను జనకాది రాజయోగుల ఆదర్శముగా కొని శ్రీ గురుసేవ ద్వారా అంధకారము కాకుండా చీకటి లేని రవివలే ఈ సార్థకం చేసుకొనేందుకు వీలు కల్పించమని భగవంతుడిని వేడుకుంటున్నాను. కళకళ కోసము కాదని కళకు ప్రయోజనము సుంత కాంక్షింపుచు నిశ్చలమౌ ధర్మము నిల్పగ కలమం పూనితిని నేను కలమం పూనితిని పలుక కవికుల తిలక కవికుల సుకృతి. సుకృతి మహాశయ, శ్రద్ధగా వినుము. ఏ ఏ లలిత కళలైతే ప్రసిద్ధమై ఉన్నాయో అట్టి లలిత కళలలో కవిత్వం ఆలోచనామృతాన్ని ఇస్తుంది. అగ్రగణ్యమైనది కవిత్వం. అది కేవలం వినోదం కొరకు మాత్రమే పనికి వచ్చేది కాదు అని, దానివలన కొంత మేలు ఈ లోకజనులకు తప్పకుండా కలగాలని, ధర్మరక్షణ నిశ్చలంగా నెలకొనాలని నేను గంటం బట్టి లిఖించుతూ కవికులానికి తిలకంగా విన్నవించుకుంటున్నాను. రామాయణము రంక శ్రీమద్భారతము బొంక సేముషిలేమిన్ సామాన్యులు దూరినచో ధీమాన్యులు కృతుల ప్రస్తుతింపరే సుకృతి. సదసద్విచారమతివైన ఓ సుకృతి, బాగా ఆలించుము. ఈ లోకంలో పరమ పవిత్రమైన శ్రీ రామాయణ భారత ఇతిహాసములను, అంటే పూర్వ జ్ఞాన విజ్ఞానములు లేనందువలన మూర్ఖులై సాధారణ మానవులు సైతం నిందాలాపములు ఆడుతూ ఉంటారు. అటువంటప్పుడు ఆత్మానాత్మ వివేకులైన బ్రహ్మ విజ్ఞానులు, కవి మనీషులు, మహర్షులు అట్టి జ్ఞానాన్ని తెలుసుకొని వాళ్లకు చెప్పడం కోసమై అజ్ఞానాన్ని ఖండించి ఆచారశీలురై ఉజ్వలతత్వాన్ని జోడించి మరలా ఈ కావ్యములను వెలయించుతూ ప్రస్తుతులతో, అంటే పొగడబడి వాటి గొప్పతనాన్ని చాటి శుద్ధ మనస్కులై భక్తిని ఉపాసిస్తూ ఉన్నారు కదా, మరి తత్ఫలాన్ని అనుభవపూర్వకంగా కూడా పొందుతున్నారు. ఈ సత్యాన్ని ఇతిహాసములలో నుండి మహాత్ములు ఎప్పుడో గమనించి తెలియజేస్తున్నారు. గానకళ సత్కళత్వము సత్కవిత్వము, గానకళ సత్కవిత్వము దానగుణము శౌర్యశక్తి తనరగ నాల్గున్ ఏనాడు నరుడు పుట్టొందును ఆనాడే అమరు నైజమగుటం సుకృతి. కళాపూజ్యుడమైన ఓ సుకృతి వినుము. శాస్త్రీయ సంగీతము, మంచి కవితా ప్రతిభ, దానశీలత్వం, శౌర్య సంపద, ఈ 4 గుణాలు కూడా మానవుడు ఏనాడైతే ఈ భూమి మీద జన్మించాడో తన పూర్వజన్మ సుకృతం చేత ఆనాడే వాని పురాకృత పుణ్యఫలం చేత లభింపజేసుకుంటున్నాడు. ఇవన్నీ వాని యందు ప్రతిఫలించుతున్నాడు. అంతేకాక మధ్యలో బ్రతికేటటువంటి వేళల్లో ఇది లభించేది కాదు. అంటే ఎందరో వాగ్గేయకారులు, రుక్మిణి రాధాకృష్ణ బృందావన గోపికలు, నారదుడు, ఆంజనేయుడు,
ఆది సదాశివుడు, శబరిమాత, ఉద్ధవుడు, రావణుడు, జయదేవుడు, త్యాగరాజు, అన్నమాచార్యులు, కంచర్ల గోపన్న, నారాయణ తీర్థులు, సదాశివ బ్రహ్మేంద్రులు, వీరబ్రహ్మేంద్రులు, సినీ గాయకులు, కవులు కాళిదాసు, వాల్మీకి, వ్యాసుడు, భర్తృహరి, భారవి, భానుడు, భవభూతి, ఈ కవిత్రయము, మరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, పోతన, శ్రీనాథుడు, వేమన, అష్టదిగ్గజాలు, షట్చక్రవర్తులు, సప్త ఋషులు, మనువులు, ఇంద్రాది దిక్పాలకులు, మరి కర్ణుడు, శిబి, దధీచి, జీమూతవాహనుడు, భగీరథుడు, రంతిదేవుడు, ఇక్ష్వాకుడు, దశరథుడు, శ్రీరాముడు, లవకుశులు, శ్రీకృష్ణార్జునుడు, భీష్ముడు, పరశురాముడు, అభిమన్యుడు, శివాజీ, పురుషోత్తముడు, పల్నాటి బ్రహ్మన్న, బాలచంద్రుడు, వీర సావర్కర్ మొదలైన మహాత్ములందరూ కూడా ఈ కోవలోని వారే. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఆరాధ్యులనంగ బ్రతికిరాదరసంబై, ఆరాధ్యులనంగ దాల్చిరవతారంబుల్, ధారుని భారము దీర్పగా నీ రూపం బట్టిదగుట నిలువుము సుకృతి. సుకృతి ప్రేమస్వరూపుడవైన ఓ పరమాత్మ స్వరూపుడవైన సుకృతి, శ్రీరామచంద్రుడును శ్రీకృష్ణ భగవానుడును సమస్త లోకములందు సాధుజన సంరక్షణార్థమై ధరణీభారమైన దుష్టరాక్షసులందరినీ సంహరించి ఆ సర్వవ్యాపక నామరూపాత్మక జన్మ జరారోగ మరణ వివర్జిత పరబ్రహ్మము నుండి, అనగా రోగరహితమైన దివి నుండి భూమిపైకి దిగి వచ్చిన అవతార పురుషులని, సంపూర్ణమైన ఆనంద స్వరూపులని, సర్వదా మరి భావుకుడనై నీవును అందులకై నీ ఓపిన కొలది కృషి అనర్చుము, తప్పకుండా నీ జన్మ చరితార్థమవుతుంది. కనిపెంచు జనని శ్రమపడి జనకుడు చదివించు, కనిపెంచు జనని శ్రమపడి జనకుడు చదివించు, గురువు జ్ఞానము నించున్ మననెంచు సద్యశస్సుల ఘనపూజ్యులు మూరంచు కాంచుము సుకృతి. సుకృతాత్మ జీవనుడమైన ఓ మానవా, విని గ్రహించు. ఈ లోకంలో ఎవరికైనా పూజార్హులై నమస్కరింపబడువారు ముగ్గురే ముగ్గురు. ఎవరు వారు? తల్లి, తండ్రి, గురువు గారు. 9 నెలలు తన తండ్రి గర్భశుక్లం తల్లి తండ్రి ధరించి ఈ శుక్రశోణితాలతో మనకు మానవ జన్మ ప్రసాదిస్తున్నారు. తల్లి, తండ్రి, గురువుగారులు 9 నెలలు తల్లిదండ్రులు కష్టపడి బిడ్డనిస్తే ఆ బిడ్డ తండ్రి యొక్క ఆధ్వర్యంలో గురువు దగ్గరకు పంపించి చదువుకోబడుతున్నాడు, దైవాన్ని తెలుసుకోగలుగుతున్నాడు. తన గర్భంలో ఉంచి ఓర్పుతో భరించి కవి పెంచి పెద్ద చేస్తుంది తల్లి. అయితే ఆ తండ్రి తర్వాత అదే క్రమంలో దరికి చేరదీసి తనదైన సంపాదనంతో విద్యాబుద్ధులు గురువు ద్వారా నేర్పించి అమితమైన ప్రేమానుభూతులతో సంరక్షిస్తున్నాడు. ఇక గురుదేవులు జ్ఞానమును ప్రసాదించి శిష్యుని జన్మసార్థక్యతను పొందింపజేస్తున్నారు. అలా తను సేవించుకొనుచు సమర్పణమగుతున్నాడు ఈ మానవుడు సరైన వాడైతే. ఇలా ఈ ముగ్గురును బ్రతికంతా ఆయురారోగ్యాలతో, సత్యధర్మ అంటే భగవంతుని యొక్క సుఖశాంతి కీర్తులతో వర్ధిల్లగా ఎటువంటి ఫలాపేక్షను ఆశింపక ఆశీర్వదించుతూ కృతజ్ఞతా భావుకులై ఆరాధింపబడుతున్నారు ఈ లోకంలో. వాళ్లే నిజమైన దైవస్వరూపులు, సుఖశాంతులకు నిలయమైన వారు, భగవంతుని ఆదర్శంగా దర్శించడానికి ప్రయోజనాన్ని కలిగిన వారు. ఇది సత్యం శివం సుందరం. 10 అయిపోయిందా?